నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి పెన్షనర్స్ భవనంలో మహాకవి శ్రీ వర్ధంతి కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్ల భవనంలో శుక్రవారం పెన్షనర్స్ ప్రెసిడెంట్ అబూబకర్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో మహాకవి శ్రీ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీరంగం శ్రీనివాసరావు చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ శ్రీరంగం శ్రీనివాసరావు 30 ఏప్రిల్ 1910లో విశాఖపట్నంలో జన్మించారు. ఈయన జీవిత భాగస్వాములు వెంకటరమణమ్మ, సరోజ. ఇతను తెలుగు సాహిత్యం మరియు చలనచిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ కవి మరియు గేయ రచయిత. మహాప్రస్థానం అనే సంకల్పానికి ప్రసిద్ధి చెందిన శ్రీ జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది అవార్డు మరియు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అతను పెన్ ఇండియా సాహిత్య అకాడమీ సభ్యుడు, సౌత్ ఇండియన్ ఫిలిం రైటర్ అసోసియేషన్ మాద్రాసు వైస్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్ర విప్లవకారుడు, రచయితల సంఘం అధ్యక్షుడు. ఈయన కవితలు కుక్కపిల్ల, అగ్గిపిల్ల, సబ్బు, బిల్ల, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్లా చెక్క మొదలుగు అనే కవితలు రాశారని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు తెలిపారు. ఈయన 1983 జూన్ 15 మద్రాసు, తమిళనాడు, భారతదేశంలో మరణించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారి ఫక్రుద్దీన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు, శామ్యూల్, శేక్షావలి, విజయలక్ష్మి, నారాయణ శెట్టి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.